కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పురుషోత్తం ఎత్తిపోతల పథకాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ వర్మ సందర్శించారు. గోదావరి జలాల ఏలేరు జలాశయంలో కలిసే చోట గంగమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు, నీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. చూడండి సార్, 2 నిమిషాలు ఫోటోస్ తీసుకుంటాం. పురుషోత్తమపట్నం ప్రదాత చంద్రబాబు నాయకత్వం. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయకత్వం. చంద్రబాబు పురుషోత్తపట్నానికి రైతులందరం కూడా కలిసి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో పిఠాపురం రైతులు కన్నీళ్లు తుడవాలి, ఎప్పుడూ ఎండిపోతున్నాయి శివారాయి కట్టు, ఈ రైతులను ఆదుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అదే ఆయన గుండెల్లోంచి పుట్టిన ప్రాజెక్టే పురుషోత్తపట్నం. ఆ 14-19లో 1800 కోట్లతో పురుషోత్తపట్నం నిర్మాణం చేశారు. ఈ వైసీపీ మూర్ఖులకి తెలియదు ఏం చేశారు. చంద్రబాబు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి 14-19 చూసుకో, 1800 కోట్లతో పురుషోత్తపట్నాన్ని ఇచ్చి పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, జగ్గంపేట 1,00,000 ఎకరాల స్థిరీకరణ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈవేళ అన్నదాత సుఖీబాబుకి 46 లక్షల మందికి మొదట విడత డబ్బులు వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. 23,000 కోట్ల రూపాయలు వేశారు. ప్రతి రైతు 2 పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో పురుషోత్తపట్నం ఇచ్చి, అది కూడా పిఠాపురాన్ని శంకుస్థాపన చేసి, పిఠాపురం రైతులు పురుషోత్తపట్నంతో 2 పంటలు పండించాలి, ఆర్థికంగా నిలబడాలి, అప్పుల్లో ఉన్నారని చెప్పి ఇచ్చిన నాయకుడు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు. ఇటు పురుషోత్తపట్నమే కాకుండా అటు చాగల్నాడు, పుష్కర ఎత్తిపోతల పథకం, ఇటు తాటిపూడి, ఇన్ని మెట్ట ప్రాంతానికి మరి ఇన్ని లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఇవాళ రైతాంగాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రైతుకు అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు. రైతుకి శత్రువు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 1 సెంటు కూడా ఎక్కడ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించుకోమనండి, అడిగి దమ్ము కానీ చెప్పుకునే సత్తా కానీ జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి చెప్పుకునే సత్తా ఎక్కడ లేదు. ఏది ఏమైనా చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకులా మరి రైతాంగానికి పనిచేశారు. ఇవాళ ఏలేరు ప్రాజెక్టు 24 టీఎంసీ కెపాసిటీ. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా 10 టీఎంసీ నిండిన దాఖలాలు లేవు. ఎప్పుడో వరద వచ్చినప్పుడు 1-2 సార్లు. ఈవేళ 10 టీఎంసీ ఉంది ఈ ప్రాజెక్టులో. పంటలు పండుతున్నాయి పిఠాపురాన్ని అంటే మీరు చూశారు. పుష్కర ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి ఏలేరు అనుసంధానం చంద్రబాబు చేయడం వల్ల 2 పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఇవాళ రైతులు చూశారు, ధైర్యంగా పంటలు పండించుకుంటారో ఆ విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన నాయకుడు 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు. అలాగే ఏలేరు ఆధునీకరణ, స్లూయిస్ సిస్టమ్ 130 కోట్లతో ఆధునీకరణ చేశాడు. ఆ దాని గురించి మేమంతా కూడా 1,00,000 సంతకాల ఉద్యమం, ఎన్నో పోరాటాలు చేసాం. రైతులు మేమందరం కలిసి మా పోరాటాలు, రైతుల కష్టాలు గుర్తించి చంద్రబాబు నాయుడు గుండెల నుంచి వచ్చిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం. అలాగే ఏలేరు ఫేజ్ 2 160 కోట్లు ఇచ్చారు. మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. ఈ జిల్లాకి ఒక ప్రాజెక్టు తేడం కాదు కదా, వచ్చిన ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. నా సీటు కోల్పోయినప్పుడు కూడా చంద్రబాబు నేను అడిగింది, ఈ పిఠాపురం రైతాంగం ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పురుషోత్తపట్నం ఆపివేయడం వల్ల 100 కోట్ల అప్పుల్లోకి పోయారు. మీరు నాకు మా రైతాంగానికి పురుషోత్తపట్నం ఇవ్వండి, స్టార్ట్ చేయండి, 2 పంటలు పండి